హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సుధా వాహిని వ్లాగ్స్. నేను మీ సుధా. కరివేపాకు కంటి చూపుకి, హెయిర్ గ్రోత్కి, అలానే షుగర్ కంట్రోల్కి, కొలెస్ట్రాల్ తగ్గించడానికి, ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తుంది. ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కరివేపాకుతో ఈరోజు మనం హెల్దీ అండ్ టేస్టీ కరివేపాకు పులిహోరని ఎలా ప్రిపేర్ చేయాలో చూసి ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి, ప్యాన్లో 1 కప్పు శుభ్రంగా కడిగిన కరివేపాకును వేసి, కరివేపాకులో తడి లేకుండా ఫ్రై చేసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్లో కరివేపాకు క్రిస్పీగా అయ్యేటట్లుగా ఫ్రై చేసుకోవాలి. ఈ క్రిస్పీ కరివేపాకుని మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి 1 ఇంచ్ అల్లం, 2 పచ్చిమిర్చి వేసి కచ్చబచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ నిమ్మకాయని కట్ చేసుకొని జ్యూస్ తీసుకుందాము. ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. నిమ్మకాయ నుండి జ్యూస్ తీసే ముందు ఒక 10 నిమిషాలు వాటర్లో నానబెట్టి, ఆ తర్వాత నిమ్మకాయల్ని ఒకసారి అన్ని వైపులా చేత్తో రఫ్ చేసుకొని జ్యూస్ తీస్తే ఎక్కువ జ్యూస్ వస్తుంది. ఈజీగా కూడా జ్యూస్ తీసుకోవచ్చు. ఈ టిప్ నచ్చితే ఫాలో అవ్వండి. ఇప్పుడు ముందుగా ఉడికించిన రైస్ని ఒక పెద్ద గిన్నెలో వేసుకొని ఆరబెట్టుకోవాలి. అందులోకి మన రుచికి సరిపడా సాల్ట్, ముందుగా మనం రసం తీసుకున్న నిమ్మరసం వేసి, సాల్ట్ నిమ్మరసము అన్నంకి పట్టేటట్లుగా కలుపుకొని 10 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. ఈలోపు పులిహోరకి పోపు ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు, 4 ఎండుమిర్చి వేసి ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 2 స్పూన్స్ ఆవాలు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పసుపు ఆయిల్లో వేస్తే పులిహోర టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇవన్నీ వేసి ఫ్రై అయిన తర్వాత వేయించిన పల్లీలు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇవన్నీ పొయ్యి సిమ్లోనే ఉంచి చేసుకోవాలి. పసుపు మాడిపోకూడదు. చివరిగా కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టిన కరివేపాకు పౌడర్ వేసి ఫ్రై చేసుకున్నాక సన్నగా తరిగిన క్యారెట్, కొత్తిమీర, ముందుగా మిక్సీ పట్టిన అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి ఆ వేడి మీద వీటిని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకోకూడదు. స్టవ్ ఆన్ చేస్తే ఇవన్నీ మాడిపోయి టేస్ట్ మారిపోతుంది. ఈ పోపుని ముందుగా మనం ఆరబెట్టుకున్న రైస్లో వేసి పోపు అంతా రైస్కి పట్టేటట్లుగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టేయాలి. రైస్ని 10 నిమిషాలు పక్కన పెడితే ఈ మసాలాలన్నీ రైస్కి పట్టి రైస్ టేస్టీగా ఉంటుంది. చివరిగా కొత్తిమీర, క్యారెట్తో గార్నిష్ చేసుకుంటే హెల్దీ అండ్ డెలిషియస్ కరివేపాకు పులిహోర రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.